వివేకాన్ని కోల్పోయిన వారి యొక్క పాటలు ఏ విధముగా ఉంటాయనే దాన్ని గంగానదితో పోల్చి చెప్పడం జరిగింది ఈ పద్యంలో. ఆకాశంబు నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి ఆస్తోకంబోది పయోనిధి నుండి పవనాందలోకముల్ చేరి గంగా కూలంకుశ పెకుబంగురల్ వివేక భ్రష్ట సంపాతముల్. భావం: గంగానది మొదట ఆకాశము నుండి ఈశ్వరుని యొక్క తల మీదకి వచ్చింది. అక్కడి నుండి హిమాలయ పర్వతం మీదకి వచ్చింది. హిమాలయ పర్వతము నుండి భూమి మీదకి వచ్చింది. భూమి మీద నుండి సముద్రములోనికి వచ్చింది. సముద్రము నుండి పాతాళానికి చేరుకుంది. ఈ విధంగా వివేకభ్రష్టులైన వారి యొక్క పాటలు అనేవి అనేక విధాలా ఉంటాయని దీని యొక్క భావము. ధన్యవాదములు.